కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల నుంచి ఎన్ని లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ 12 లక్షలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రూపొందించిన బడ్జెట్ ఎంత? ఆన్సర్ 3,04,965 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ దేనికి సంబంధించింది? ఆన్సర్ పట్టణ మౌలిక వసతులు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం స్వానిధి పథకం ఎవరికి ఉద్దేశించినది? ఆన్సర్ వీధి వ్యాపారులు. ఎన్ని గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ 100 గిగావాట్ల అణు విద్యుత్. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషల్లోని పుస్తకాలను డిజిటలైజ్ చేయడానికి కేంద్రం తీసుకొస్తున్న పథకం ఏది? ఆన్సర్ భారతీయ భాషా పుస్తక్. స్వామి పథకం దేనికి సంబంధించినది? ఆన్సర్ గృహ నిర్మాణ ప్రాజెక్ట్. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన కమిషన్ ఏది? ఆన్సర్ జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్. జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ఎస్సీ కులాలను ఎన్ని గ్రూపులుగా వర్గీకరించింది? ఆన్సర్ 3 గ్రూపులు. భారతదేశ రాజ్యాంగ రచనలో ఎంతమంది మహిళలు భాగస్వాములయ్యారు? ఆన్సర్ 15 మంది. రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన పుస్తకాలు ఏవి? మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎ గ్లింప్స్, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ గ్లోరియస్ జర్నీ. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ఏ భాషల్లో రాజ్యాంగాన్ని విడుదల చేశారు? ఆన్సర్ మైథిలి, సంస్కృతం. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ మరియు జీకే కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ బిల్లు 2024 ఎన్నవ సవరణ బిల్లు? ఆన్సర్ 129వ సవరణ బిల్లు. జమిలీ ఎన్నికల సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు 2024లపై అధ్యయనం కోసం ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు? ఆన్సర్ పిపి చౌదరి. దేశ చరిత్రలోనే తొలిసారిగా గవర్నర్ గాని రాష్ట్రపతి గాని ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులు ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ తమిళనాడు. 2025 గణతంత్ర దినోత్సవ 76వ వేడుకకు హాజరైన ముఖ్య అతిథి ఎవరు? ఆన్సర్ ప్రభోవో సుబియాం, ఇండోనేషియా. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సునీతా జెన్ ఏ కవాతుకు నాయకత్వం వహించారు? ఆన్సర్ డిఆర్డిఓ కవాతు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారి ప్రదర్శించిన క్షిపణులు ఏవి? ఆన్సర్ ఆర్మీకి చెందిన యుద్ధ నిఘా వ్యవస్థ సంజయ్, డిఆర్డిఓకు చెందిన వ్యూహాత్మక క్షిపణి ప్రళయ్. 22వ బయో ఏషియా సదస్సు 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ హైదరాబాద్. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంను చైనా ఏ నదిపై నిర్మిస్తోంది? ఆన్సర్ బ్రహ్మపుత్ర. దేశ సముద్ర తీరం పొడవులో 2వ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి ఏది? ఆన్సర్ సియాచిన్. కారుణ్య మరణాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక. ఉమ్మడి పౌరస్మృతి యుసిసిని అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరాఖండ్. ప్రపంచ ధ్యాన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 21. ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో రెండవ స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ ఫ్రాన్స్. భారతదేశం రక్షణ ఆయుధాలను అత్యధికంగా ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది? ఆన్సర్ రష్యా. చంద్రుడిపై దిగిన తొలి ప్రైవేటు ల్యాండర్ పేరేమిటి? ఆన్సర్ బ్లూగోస్. సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లి సురక్షితంగా బయటకు వచ్చిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక ఏ దేశానికి చెందినది? ఆన్సర్ అమెరికా.